హాయ్ అండి. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే మా పిల్లలు గోరింతకైతే ఎట్టుకున్నారండి. రాత్ర చూడండి ఎంత బాగా పండిందో. ఇది ఆషాఢ నెల కదండి, ఆషాఢంలో గోరంత పెట్టుకుంటే చాలా బాగా పండిద్ది అనేవారండి ఇదివరకు పెద్దలైతే. పెద్దవాళ్ళు అమ్మమ్మ నానమ్మలు అయితే చెప్పేవారండి, బాగా పండిద్ది అంటారు కదండి. ఇప్పుడైతే చూసేయండి. అలాగే మా మేనల్లుడికి మా పెద్దమ్మాయికి అయితే బుక్స్ అయితే ఇచ్చారు, అయితే చూపిస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి మా పిల్లలకైతే యూనిఫామ్ బుక్స్ అయితే ఇచ్చారండి. ఇదిగోండి చూపిస్తాను చూడండి. చూపించు, ఏమేమి ఇచ్చారు చూపించమ్మా. చూపించు, బయటిది. ఏది అందులో టాప్ ఏది, అదేంటి అది చున్నీయా, అది టాపా, అది ప్యాంటా? ఎన్ని జతలు అవుతాయి? 3. ఏది బ్యాగ్ బాగా చూపించు, పట్టుకుని చూపించు. ముందు బ్యాగులేమో జగనన్న బ్యాగులా, ఇప్పుడేమో చంద్రబాబు నాయుడా. అమ్మో అంత పెద్దగా ఉన్నాయండి పిల్ల, తీయి బయటిది. సైజ్ చూసారా అంత పెద్దగా ఉన్నాయండి. ఇప్పుడైతే బుక్స్కి అయితే అట్లయితే వేసేసుకుంటుందండి మా చింతల్లి. వీళ్ళు చిన్నప్పుడైతే నేను వేసేదాన్ని అండి స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే వాళ్ళు వేసేసుకుంటున్నారు. చూడండి ఎంత ఎదిగిపోయారు మా పిల్లలు అయితే. కత్తిరేదమ్మా, కత్తిరి అయ్యో ఒకసారి పక్కన పెట్టుకోరా. అట్లేదు వచ్చమ్మ నీకు, మరి ఎలాగేస్తున్నా. వాళ్ళు ఉక్కు పిన్ని కూడా ఉండొచ్చు కదా మొన్న ఆంటీ వాళ్ళు. దానికి మధ్యలో కొడితే సరిపోద్ది. తర్వాత అప్పుడు తాతీగా ఇవన్నీ వేసేసాక అప్పుడు కొట్టుకోవచ్చు. ఎందుకు వాళ్ళు వరుసను కొట్టేలేతే సరిపోతాయి.
ఇటు పక్కకి ఎట్టు, పక్క అలా కాదు, తలక కిందకి ఎట్టు కొంచెం. ఎంత బాగా వేసావు. అవన్నీ వేసేయమ్మా. ఎంతసేపట్లో వేస్తావు అవన్నీ? ఎన్ని గంటల టైం పడుతుంది చెప్పు సరే మ్యాక్సిమం? 10. ఏమేమి ఇచ్చారు? నోట్స్లు కూడానా? వైట్ నోట్స్ లేదండి. వైట్ నోట్స్ అంత సింగిల్ రూమ్ నోట్స్ లేదు. హిందీ నోట్స్ ఒకటండి. బ్యాడ్ రూలా? హిందీ పడదా? టెక్స్ట్ బుక్లు 4. ఏమేమి టెక్స్ట్లో? ఇంగ్లీషు, సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్. ఏమి ఇచ్చారు చూపించు దుర్గా. బూట్లు. ఏం టెస్ట్ అది? తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్. ఇది తెలుగు, ఇంగ్లీష్, ఈవీఎస్. యూనిఫామ్ చూపించు యూనిఫామ్. అదేంటి ప్యాంటా నిక్కరా? ప్యాంట్ కావాలా? అది షర్టా? బాగున్నాయి. ఇదిగోండి మా మనవరాలు కూడా వేస్తుంది. మా మేనల్లుడు బుక్స్కి అయితే ఆ పిల్ల అయితే వేస్తుంది మా మనవరాలు. ఎదురు చూడు మగం మనవరాల. ఇలా కట్టలు వేసినవి కూడా అదే చూపిమన్నాడు మొన్న. దొంగపడిపోయాడు. నాన్న కూడా అన్నాడు. ఆమె ఏమి చెప్పదు కదా మనకి. చూడు దిగుతున్నావు. నిన్ను అడుగుతున్నారు మళ్ళీ. ఇక్కడ ఎవలేస్తున్నారు అడుగు. ఇదిగోండి మేమైతే గోరంతగా అయితే పెట్టుకుంటున్నామండి. ఇది ఆషాఢ నెల కదండి. ఆషాఢ నెలలో పెద్దవాళ్ళు అయితే గోరంతగా పెట్టుకోవాలని చెప్తారు కదా. మేమైతే గోరంతగా పెట్టుకుంటున్నామండి. ఆషాఢ నెలలో గోరంతగా అయితే పెట్టుకుంటే చాలా మంచిదంటండి. బాగా పండిద్ది అంటారండి అనేవారు ఇంతవరకు అయితే. మా అమ్మమ్మలో నానమ్మలు అయితే ఇదిగోండి చింతలి. ఇదిగోండి మా మేనల్లుడికి అయితే నేను గోరంతకి అయితే వెళ్తున్నాను. నాకైతే ఎక్కువగా డిజైన్లు అయితే రావు. నేను అప్పచ్చి పెడతాను. నాకు అప్పచ్చి ఒకటి వచ్చండి. ఇదిగోండి మా పెద్ద చిన్నపిల్లకి ఇట్టాను. చూపించు కాళ్ళకి
ఇప్పుడు నేనైతే టోపీలు అయితే ఎడుతున్నానండి. మేమైతే చిన్నప్పుడు టోపీలెట్ అయితే అనేవాళ్ళమండి. గోరంతకి అయితే పెడితే టోపీలు అనేవారండి. ఏలు సరిగ్గా ఇట్లా పెట్టు ఈ ఏలు. అందరికి ఎట్టాకైతే నేను మా బావ పెడతాండి. ఇదైతే తర్వాత మా పెద్ద పిల్ల ఇట్టుకుంటుంది. ఇదిగోండి చూడండి, బాగా పెట్టాను. నాకైతే వచ్చినట్టు పెట్టానండి అప్పచ్చు. నాకు ఎందుకన్నా బాగా అయితే డిజైన్లు గట్రా వేయడం అయితే రాదండి. ఇందాకైతే మా పేనళ్ళకి మా చిన్న అమ్మాయికి అయితే పెట్టాను కదండి. ఇప్పుడైతే మా పెద్ద అమ్మాయికి పెడుతున్నాను. చూడండి, అందరికీ అప్పచ్చునేనండి. నాకు అంతకు మించి అయితే రాదండి. చూపించు చింతలు చేయి చూపించు. సరిగిట్టుకోవాలి కొంచెం. ఇదిగోండి కాళ్ళు చూపించు. సరే, పేరు మామూలుగా రాస్తే బాగుంటుంది. ఇదిగోండి మా చిన్న అబ్బాయి అండి. ఇక్కడ అంట పేరంట రాయాలంటండి. ఆగు రాయలు గిట్టెలుగా ఎట్టాలి మరి. పేరు రాయాలంటండి. ఈయన గారు చెప్పిన విధంగా అయితే నేను చేస్తున్నాను. మరి పేరు అన్నది ఎలాగొద్దో నాకైతే తెలియదు. రెండు అక్షరాలు పెట్టుకుంటే సరిపోద్ది కదా పిల్లడా. పేరు ఇక్కడ దాకా వచ్చేద్దా? ఎలాగ రాయాలో నాకు అయితే అర్థమవుతుంది. స్పెల్లింగ్ చెప్తే మేము రాయగలం. ఎలాగ చెప్పయ్యా. పేరు రాస్తున్నానండి ఇప్పుడు మా చిన్న అబ్బాయి పేరు. చెప్పు. సరే అండి. ఇదైతే టీ అండి. ఇదిగోండి ఇదైతే హెచ్. గట్టిగా చెప్పు. డబ్ల్యూ. ఇదైతే డబ్ల్యూ అండి. ఇంకా ఐకే రిత్విక్.
ఐకే రాస్తాను ఇప్పుడు ఇది ఎత్తి మీ అంత ఎత్తాను ఇంకేంటి డబ్ల్యూ ఇదిగోండి మళ్ళీ ఐ కే అండి ఇది రిత్విక్ ఇదిగోండి ఇదైతే కే కే అది కే ఇది గీత ఇది ఎలక ఇదిగోండి రిత్విక్ చూడండి మా అబ్బాయిది రేపు పొద్దున్న అయితే చూపెడతానండి పండాక ఎలాగొచ్చింది అన్నది పేరు తెల్లగట్ల 5 కాదు సాయంత్రం 5 కాదు పొద్దున్న వెళ్ళిపోతావా రాకుండా వెళ్ళిపోతావా సరే రేపు సాయంత్రం 5 అయితే చూపెడతానండి మా అబ్బాయి ఈ పేరు నచ్చినట్లయితే మా అబ్బాయి పేరు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ స్పాట్లో అయితే చూపెడతానంటండి పేరు చింతలి రాత్రి వేసుకున్న గోరంతా చూపించండి పైకి రేపు పైకి చూపించి అది కూడా ఫ్రెండ్స్ గోరంతా చూడండి ఎంత బాగా పండిందో ఇదిగోండి నాదైతే నేను ఏదో డిజైన్ వేద్దాం అనుకున్నాను కానీ అదైతే రాలేదు ఇలాగెట్టండి దగ్గరికి ఎట్టు ఇదిగోండి మా బావ అయితే వర్షం వస్తున్నా సరే మేఘలను అయితే ఇప్పుకొని వెళ్తున్నాడండి అదిగోండి మా మేఘలు దా అదిగోండి మా బావ మేకలతో ఉరికినైతే వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు వెళ్ళిపోయి 6ంటికి వస్తారా ఇదిగోండి మా ఇల్లు మేకలను అయితే అదిగోండి అక్కడ కనిపించే అక్కడైతే కట్టేస్తామండి